తిరుపతిలో టోకెన్ గత ప్రభుత్వం తెచ్చిందని సీఎం అంటున్నారని, అలాంటప్పుడు ఆ టోకెన్ సిస్టమ్ను ఎందుకు తీసేయలేదన్న రోజా విమర్శలకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రోజా తిరుమలలో టోకెన్స్ అమ్ముకునేందుకు తరచుగా దర్శనాలకు వచ్చేవారని, టోకెన్స్ అమ్ముకుని బెంజ్ కారు కొన్నారని ఆరోపించారు. మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా? ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నాం. మరి గత ప్రభుత్వంలో టోకన్లు ఇచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు, ఎక్కడా ఎవరు చనిపోలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? మీ చేతగానితనం కాదా? మీరు పెట్టుకున్న మీ భజన పరుల వల్ల జరిగిన తప్పిదం కాదా? ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అంటూ 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాల వాళ్ళం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్ లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పడితే వాళ్ళు మాట్లాడింది నీకు ఖర్చు చెప్పాలనా? నువ్వు టోకన్ నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకోనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది బెంచ్ కారు? మొత్తం టోకన్ నమ్ముకొని